వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళ్తే 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో శ్రీ సుంకల పరమేశ్వరి ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. శ్రీ సుంకల పరమేశ్వరి అనుగ్రహం ప్రజలకు అందేందుకు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని సుంకల పరమేశ్వరి ఆలయ కమిటీ రంగయ్య నాగభూషణం తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్ నగర్లో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బోనాలను ఎత్తుకొని శ్రీ సుంకల పరమేశ్వరి ఆలయం వరకు వెళ్లి అక్కడ పూజలు చేశారు. ప్రజలకు రైతులకు సమృద్ధిగా త్రాగునీరు అందాలని, రైతులకు పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగభూషణం, ప్రవీణ్, రంగయ్య, బాలాజీ, నాగేష్, భజన కమిటీ పాల్గొన్నారు. ఎంప్లాయీస్ కాలనీ చాలా పెద్ద కాలనీ. ఈ కాలనీలో చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలు, ఒకటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడే మా ఇంటి దగ్గర. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చేసి మురికి కాలువ పక్కన కూడా అక్కడ పెద్దగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. కానీ ఈ కాలనీ వాసులకు చాలా వరకు కూడా శృంఖల పరమేశ్వరి శృంఖలమ్మ దేవాలయం అనేది
లేకున్నది. గతంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ కేసీ కెనాల్ పక్కన శ్రీ శృంఖలా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గత 5 సంవత్సరాల కిందగా నిర్మించినారు. ఆలయం చాలా చక్కగా నిర్మించినారు. సాక్షాత్ అమ్మవారు అక్కడ కొలువై ఉన్నట్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏం లేదు. ఈ కాలనీలో ఆధ్యాత్మిక భావనలతోనే నాతో పాటు చాలామంది భక్తులు, కళాకారులు, అలాగే కాలనీ ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారి ఈ బోనాల మహోత్సవ జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. సో అందరి సహకారం తీసుకొని కళాకారులు అలాగే భక్తులు కూడా ముఖ్యంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ అమ్మవారి కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవంగా ఈరోజు మేము అమ్మవారికి బోనాల జాతర మహోత్సవ కార్యక్రమం జరిపి అమ్మవారికి బోనాలతో కాలనీలో ఉండే పిల్లలు, మహిళలు అలాగే అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక ఊరేగింపుగా అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలుకొని అమ్మవారి ఆలయం వరకు మేము గత సంవత్సరంలో చేసినాము. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమ్మవారి జాతర చేసినాము. ఇది ఇలాగే బాగుంటుంది చేస్తే అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ అమ్మవారి భక్తులు చాలామంది కూడా ఈ కాలనీలో ఉన్నారు. ఏదో అమ్మ కానీ ఈ ఆటలమ్మ కానీ ఇటువంటివి ఏదైనా పిల్లలకు సోకినప్పుడు కూడా అమ్మవారికి మజ్జిగ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఆలయాన్ని మేము మా కమిటీ కూడా ఉంది. మా అందరి తరపున అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరము ఈ జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తాము. సో ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది కూడా భక్తులు అలాగే మా ఆలయ కార్యకర్తలు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో చేసినాం. అలాగే మేము ఎప్పుడైనా ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ దేవాలయాలు అంటే ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం, అట్లాగే సోమనాథేశ్వర స్వామి దేవాలయం, ఈ శృంఖలా పరమేశ్వర అమ్మవారి దేవాలయం, కేసీ కెనాల్ పక్కన ఉన్న అమ్మవారు సాక్షాత్తు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇది ఎందుకంటే నేను చెప్పడం కాదు, భక్తులకు చాలా వరకు కూడా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చేటటువంటి చల్లని తల్లి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నా పేరు నాగార్జున. నేను 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటాను. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కిలా వరంగల్ కోటకు చెందిన జయంతు హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో BBM చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంతుకు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సా చేసేందుకు డబ్బులు కరువు అవ్వడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంతు తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంత్ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి 24 గంటలు తిరగక ముందే జయంతిని అరెస్టు చేసి బంగారంతో పాటు మొబైల్ ఫోన్, యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయము వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్, పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రూఫ్ టీమ్, CCS అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క
కొడుకు జయంత్, ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్, ఒక బైక్ను రిక్వైర్ చేయడం జరిగింది. సో మాకు మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు తరలిస్తున్న తూర్లూరు పోలీసులు. సైడ్ ఇస్తే కదా సైడ్ బ్రదర్ సైడ్ ఇవ్వండి. సైడ్ కొంచెం సైడ్ ఇవ్వాలి. కొంచెం సైడ్ ఇచ్చి సైడ్ రా. సైడ్ ఇస్తే కదా రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యంతో అన్నం రబ్బర్ లెక్క ఉంటుంది. ఆ బియ్యంతో వండిన అన్నం తింటే కడుపు నొప్పి లేస్తుంది. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కిండు. ఇప్పుడు అంతా ఆగమాగం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మళ్ళోసారి అసలే ఓటు వేయమని అన్నారు. తెలుసు ఆయన వచ్చినాక ఎట్లా ఉన్నది పరిపాలన? మంచిగా లేదు. ఎందుకు? అస్సలు లేదు. ఎందుకు? బియ్యంలో సుతా లబ్బర్లు కలుపుతాడు. బియ్యంలో లబ్బరి అన్ని ఇట్లా వస్తున్నాయి. మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ ఉందని కడప నొప్పి లేచింది. ఏ పని చేస్తలేడు. ఏ పని చెప్పినా చేస్తలేడు. ఆగమాగం చేస్తాడు. బస్సులు ఫీర్ అంటాడు కానీ అది అక్కర్రాని సొమ్ము. ఎందుకు మాకు ఏమన్నా బస్సులలో తిరిగేటోళ్ళమా? మాకు బస్సులు వద్దు, బిస్సులు వద్దు. ఏ పని కరెక్ట్ అయితే లేదు. తులం బంగారం లేదు, ఏది లేదు. 2500 ఇస్తలేడు, ఎవ్వి ఇస్తలేడు. అంత అబద్ధం ముచ్చట్లే. అయితే నువ్వు ఏమి ఇస్తలేవు అంటున్నావు కదా. అయితే ఆయన ఇవన్నీ ఇద్దామని ఎక్కడన్నా అప్పు దానికి పోయిండు అనుకో, ఆయన దొంగను చూసినట్టు చూస్తారట. అప్పని ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. అంత ఆగమం చేస్తాడు. ఏది సరిగా లేదు. గాసులు ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. వస్తలేవు. అంత అబద్ధం. అవునా? 1000 రూపాయలు గాచుత. గ్యాస్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. మరి 500 ఇస్తానని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. మాకు ఏ సరిగా ఇస్తలేడు. మళ్ళీ మహిళలు ఓట్లు అయితే నేను గెలుస్తా అంటాడు. మీరు ఎత్తరా ఓట్లు? వేయం ఓట్లు వేయమేమేం పో. ఎందుకు? నన్ను పో అంటానుగా. కర్నూలు నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపారు. దోపిడీ పరమవాదిగా వీటిని నెలకొల్పుతున్నారని విమర్శించారు. వేలాది ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అంతరాయం ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐగా విద్యా వ్యాపారాన్ని ఆడుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు
ఈరోజు జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్క సీతమ్మ క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదానం కార్యక్రమంని జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు. చూసే అందుకంటే పని లేదు. ఆటో మాట్లాడి చెప్తాను నీతో అటుంటో ఫోన్ చేసేది దేవుడు పోయినట్టు కదా మామూలు పోయి పెరిగిపోతావా లేదు. నువ్వు అక్కడికి వచ్చా పోయి ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆందోళన. మైబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రామస్తులు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు ఒకటి మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణం ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ ఇవ్వండి తక్షణమే అంటే పంచాయత్ సెక్రటరీని తీసేయాలని వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే చెన్నూరుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన శుభ సందర్భంగా కొమ్మెర గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం రాజాగౌడ్, తాళ్లపల్లి సత్యనారాయణ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం. జై కాంగ్రెస్. స్ఫూర్తి ప్రదాయకమైన మరియు ప్రతి మహిళలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన వీడియో BR9 టీవీ సగర్వంగా మీ ముందు ఉంచుతున్నది. 99వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మాజీ పోస్టల్ డిపార్ట్మెంట్ మహిళా అధికారి ఈరోజు అన్నాచలగిరి ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరిని స్ఫూర్తినిస్తుందని భావించడంలో తప్పులేదని అన్నారు. చెప్పండి సార్. ಸರ್ ಮನ ಒಂಟದು ಮಹಾರಾಷ್ಟ್ರದ ಇದು ನಾ ತಲ್ಲಿ
రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్. ఇవాళ పుట్టినరోజు, ఆయనకి ఏజ్ ఇవాళ 99 స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అన్నామలై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు. ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 7:30కి గుడి లోపల వచ్చేసామండి. 14 కిలోమీటర్కి టోటల్ 13 అవర్స్ తీసుకున్నారు. ఏజ్ అయినప్పుడు కూడా నడుస్తారు, కానీ కొంచెం మెల్లిగా నడుస్తారండి. అన్ని దేవుడి దయ, రమణ భగవాన్ దయ, అందరూ మనకు సహాయమే చేస్తారు. గిరి ప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదంటే రమణ మహర్షి చెప్తున్నారు, మనం చెప్పలేదు. అది రమణ మహర్షి. పౌర్ణమిలో మాత్రం చేయాలా, అలా ఏమి కండిషన్ లేవు, ఎప్పుడు చేయొచ్చు, అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణం. అందుకే నా రిక్వెస్ట్, ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంటే ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లము లేకుండా. ఇప్పుడు బాగానే ఉన్నారు, 99 ఏజ్కు మంచితనంగా చేస్తారు. ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ, అది ఒక ప్రాబ్లం. ఇవాళ 99th బర్త్డే. ఓం గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ వచ్చేసరికి ఈవిడి షిరిడీలో ఉంటారు, మహారాష్ట్ర. ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరి ప్రదక్షిణ చేయడం అలవాటంట. ఇప్పుడు అమ్మ 99వ సంవత్సరాన్ని అడుగుపెట్టారు. ఈ 99వ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ నిన్న సాయంత్రం 6:30 స్టార్ట్ చేసి ఈరోజు 7:30 వరకు పూర్తి చేసుకుని వచ్చారు. కానీ ఇలాంటి అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం. అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి దయా కృప కటాక్షాలు మన అందరం పొందుతామని, స్వామివారికి మనం కృప పాత్ర కాగలుగుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను. ఈ అమ్మ గిరి ప్రదక్షిణ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 99th బర్త్డే. అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీపీ సోలమన్, కరీంనగర్ ఆర్ఎంబీ రాజు, గోదావరి కని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ, గోదావరి కని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ డివిజన్ గోదావరిఖని డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా మరి ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ 2 బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది. మధ్యన కాణిపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి. సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ 12వ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది. ఇక్కడ మరి పెద్దలకి 5,900 రూపాయలు నిర్ణయించడం జరిగింది. పిల్లలకి 4,900 రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది. సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి అరుణాచలానికి గత 3 సంవత్సరాల నుంచి బస్సులు ఆపరేషన్ జరుగుతుంది. మరి గోదావరిఖని డిపో నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది 4 రోజుల యాత్ర. మొదటి రోజు గోదావరిఖని బయలుదేరి 2వ రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ విఘ్నేశ్వర దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు 2వ రోజు రాత్రికి. సో 2వ రోజు రాత్రి నుంచే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు 3 గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా 3 గంటలకు రావచ్చు. అండ్ 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకొని 4వ రోజు గోదావరిఖని చేరుకుంటుంది. మరి గోదావరిఖని నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటి ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట. సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.